రంగారెడ్డి పట్టణంలోని 8వ వార్డు నారాయణరెడ్డి కాలనీ, సాయిమాణిక నగర్, సంజీవ నగర్లో శ్రీకాంత్ బలపరిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి కర్రె సురేష్ ఆధ్వర్యంలో వార్డు ఓటర్లతో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలతో నేరుగా మాట్లాడారు. వార్డుల్లోని సమస్యలను తెలుసుకుని ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా వార్డుకు సంబంధించిన పలు కాలనీల్లో పర్యటించి ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను పరిష్కరిస్తానని మాట ఇచ్చారు. ప్రజలకు మౌలిక వసతులు, త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై తమ ప్రణాళికలను వివరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానికులు తమ సమస్యలను అభ్యర్థి దృష్టికి తీసుకురాగా వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని నాయకులు తెలిపారు. అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలు అందించడమే తన లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చేస్తామని ముందుకు వచ్చినాము. ఒకసారి మీరు మేనిఫెస్టో కూడా చదవండి. కంటెక్ట్ చేస్తుండు కావున సంజయ్ నగర్, సాయి మానిక్ నగర్, నారాయణరెడ్డి కాలనీ వాళ్ళు నన్ను ఆదరించి నాకు భారీ ఎత్తున మెజార్టీ ఓట్లు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. 8వ వార్డు అభ్యర్థిగా సురేష్ని బలపరిచినారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున అందరూ బలపరిచి నిలబెట్టినాం కాబట్టి ఈ గల్లీలో ఉన్న రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కరెంటు స్తంభాలు కానీ ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేపిస్తామన్న నమ్మకంతో ఈయన ముందుకు నిలబెట్టి అందరు కలిసి ఈయన కోటేసి బలపరచగలని మనవి. అందరికీ నమస్కారం. మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి 8వ వార్డు సాయి మానిక్ నగర్, సంజీవ్ నగర్, నారాయణరెడ్డి కాలనీ వాసులం. మేము సురేష్ అన్నని ముందు తీసుకొచ్చి శ్రీకాంత్ అన్న ధైర్యంతో ఆయన అడుగుజాడలో నడుచుకోవాలని సురేష్ అన్నని ముందు తీసుకొచ్చి ఆయనని గెలిపించుకుందామని మేము ప్రమాదం బట్టి అన్నకి ముందు తీసుకెళ్తున్నాం. ఇటు సంజీవ్ నగర్లో కానీ, ఇటు సాయి మానిక్ నగర్లో కానీ, ఇటు నారాయణరెడ్డి కాలనీలో కానీ అందరూ మంచి వెల్కమ్ ఇస్తున్నారు మాకు. అందరూ కూడా రండి మీరు, మేము కంపల్సరీ గెలిపించుకుంటాము అని అదృష్టంగా భావిస్తున్నారు. ఎందుకంటే ముందు శ్రీకాంత్ అన్న చేసిన అభివృద్ధి అదే బాటలో సురేష్ అన్న కూడా వస్తున్నాడు. మాకు అందరి దగ్గర నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. అదేవిధంగా అందరూ కూడా సాయిమాని నగర్ వాసులైనా, సంజయ్ నగర్ వాసులైనా, నారాయణరెడ్డి కాలనీ వాసులైనా కారు గుర్తుకి ఓటేసి సురేష్ అన్నను గెలిపించండి. శ్రీకాంత్ అన్న నాయకత్వంలో ప్రతి ఒక్క పని, మోరీ, రోడ్లు మరియు వాటర్లు, స్ట్రీట్ లైట్లు ప్రతి ఒక్క పని మనం చేసుకుందాము. ముందుకు రండి, అన్నకి ఓటేయండి, గెలిపించండి. ధన్యవాదం. అందరికీ నమస్కారము. ముఖ్యంగా 8వ వార్డు ప్రజలకు మా చంద్రబాబు అన్న, కేసీఆర్ సార్, హరీష్ రావు సార్ అభివృద్ధి చేసిండు. మా దగ్గర చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉండే. గత 15 సంవత్సరాల నుంచి మా దగ్గర జరగని పనులు గత 6 సంవత్సరంలో మా పాత కౌన్సిలర్ శ్రీకాంత్ అన్న చేయడం జరిగింది. ఈరోజు కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాము. చాలా సంతోషంగా మా ప్రజలందరూ మాకు వెల్కమ్ చెప్పడం జరుగుతుంది. చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మేము. మళ్ళీ మా ఎజెండా గులాబీ జెండా. మేము చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము మా సురేష్ అన్నకు. ఎందుకంటే మా అన్న చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తుండు టికెట్ గురించి. చంద్రప్రభాకర్ గారు దయచేసినందుకు థ్యాంక్ యూ. హరీష్ రావు గారికి థ్యాంక్ యూ. కేసీఆర్ గారికి థ్యాంక్ యూ. చాలా 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 వర్కులు జరిగాయి. అందరు ప్రజలకు కోరుతున్నాం ఏమంటే, లాస్ట్ శ్రీకాంత్ అన్నకు ఎలా గెలిపించామో ఈసారి కూడా సురేష్ అన్నకు అలానే గెలిపిస్తామని అందరు హామీ ఇవ్వడం జరుగుతుంది. మా యూత్లు ఒక 7-8 యూత్స్ ఉన్నాయి. అందరు టీఆర్ఎస్తోనే ఉన్నారు. 100% భారీ ఎత్తున మెజార్టీతోని చంద్ర ప్రభాకర్కి మేము 8వ వార్డు నుంచి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఆరు గుర్తుకే మన ఓటు గెలిపియండి. నాయకత్వం శ్రీకాంత్ అన్న చేసిన పనులన్నీ మాకు చాలా బాగా నచ్చాయి. మా కాలనీని చాలా డెవలప్ చేశాడు శ్రీకాంత్ అన్న మీద నమ్మకంతో సురేష్ అన్నను కూడా మేము ఈసారి ఖచ్చితంగా అందరం భారీ మెజార్టీతో గెలిపిస్తాము. ఈసారి కారు గుర్తుకే మన ఓటు. అందరు కారు గుర్తుకు ఓటేసి మన సురేష్ అన్నను కూడా మన వార్డుకి కౌన్సిలర్గా గెలిపించాలని కోరుకుంటున్నాను.